నమస్తే వెల్కమ్ టు డి10 స్పెషల్ స్టోరీ. ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలను ప్రభుత్వ విద్యాలయాలలోనే చదివించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారని ఒక పోస్టు సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. ఉద్యోగులు అలా చేయకపోతే ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, ప్రభుత్వం ద్వారా వచ్చే సదుపాయాలు వదులుకోవాల్సి వస్తుందని ఈ పోస్టులో పేర్కొన్నారు. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం. అయితే పోస్ట్ లో చెప్పిన విషయం గురించి ముందుగా ఇంటర్నెట్ లో వెతకగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటువంటి ఆదేశాలు జారీ చేశారని ఎక్కడా కూడా సమాచారం లభించలేదు. ఒకవేళ నిజంగానే అలాంటి ఆదేశాలు ఇచ్చి ఉంటే అన్ని వార్తా సంస్థలు దాని గురించి రిపోర్ట్ చేసేవి. ఇక ఇదే విషయం గురించి ప్రభుత్వ వెబ్సైట్లలో వెతకగా ప్రభుత్వం దీనికి సంబంధించిన ఎటువంటి జీవోని గాని అధికారిక ప్రకటన గాని చేసినట్లు ఆధారాలు లేవు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో కూడా దీనికి సంబంధించిన బిల్లుని ప్రవేశపెట్టినట్లు కూడా ఆధారాలు లేవు. అంతేకాదు ఇటీవల విద్యాశాఖ మీద జరిగిన సమీక్ష సమావేశంలో కూడా దీని గురించి చర్చించినట్లు ఎక్కడ అధికారిక సమాచారం లేదు. ఇక వైరల్ పోస్ట్ లోని వ్యాఖ్యలను గమనించగా అచ్చం ఇలాంటి పోస్టు 2021 నుంచి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పేరు మీద వైరల్ అయ్యిందని గుర్తించాం. అది తప్పుడు సమాచారం అని నిరూపిస్తూ ఏప్రిల్ 2022లో ఒక ఫ్యాక్ట్ చెక్ కథనం వచ్చింది. ఇదే ఫేక్ పోస్టు ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి పేరు మీద మళ్ళీ ప్రచారం అవుతోంది. ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలను ప్రభుత్వ విద్యాలయాల్లోనే చదివించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేదు. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. నమస్తే.